టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్ లో నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు చేశారు. కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం 85 కోట్ల అంచనాలతో పలాసలో రీసెర్చ్ సెంటర్ తో పాటు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. సుజలధార, డయాలసిస్ సెంటర్లు, ఆసుపత్రుల నిర్మాణంతో ఉద్దానం రూపురేఖలు భవిష్యత్తు మారబోతున్నాయంటూ ఓ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసలు గుప్పించారంటే జగన్ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఉద్దానం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. ఉద్దానం సమస్యను ఎన్నో ఏళ్లుగా ఎవరూ పరిష్కరించలేదు. తాను మాటల మనిషి కాదని చేతల మనిషినని జగన్ నిరూపించుకున్నారు. ఇంత చేసినా పేదోడి చిరునవ్వుకు కారణమైన జగన్ కనీసం చెప్పుకోలేకపోతే చేయని దాన్ని చెప్పుకుంటూ చంద్రబాబు సర్కార్ డబ్బాలు కొట్టుకుంటోంది. ఏది ఏమైనా ఉద్దానం తీసుకునే ఊపిరిలో, అక్కా చెల్లెళ్ల చిరునవ్వుల్లో, జనాల ధైర్యంలో జగన్ పేరు ఎప్పుడూ ఉంటుంది, వినిపిస్తుంది కూడా. ధనాని నానే నానే ధనాని నానే నానే ధనాని నానే